హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూసారు ఇది వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్ పెద్దంబర్పేట. ఇక్కడ ప్రతి గురువారం జరుగుతుంది. మంత్లో ఎన్ని గురువారాలు ఉంటాయి అన్ని గురువారాలు ఆప్షన్ అయితే జరుగుతుంది. సో డేట్ అంటూ ఏముండదు, ప్రతి గురువారం అయితే ఆప్షన్ జరుగుతుంది. రావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం ఎస్యూవీలు, ఇనోవాలు ఉన్నాయి, ఎస్యూవీ 500లు ఉన్నాయి, జైలోలు అన్నీ ఉన్నాయి, తవేరా, సో ఫోర్డ్ ఈకో స్పోర్ట్లు ఉన్నాయి. సో వాటి డీటెయిల్స్ చెప్తాను, ప్రైసెస్ చెప్తాను, వీడియో మొత్తం చూడండి. ఇది వచ్చేసి 2013 మోడల్, లాట్ నెంబర్ 40, 2013 ఫోర్డ్ ఈకో స్పోర్ట్ డ్యూయల్ టోన్. సో టాప్ ఎండ్ ఇది టైటానియం, లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయరు. మీటర్ రీడింగ్ కానీ వెహికల్ కండిషన్ కానీ మొత్తం మనమే చెక్ చేసుకోవాలి. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత బిడ్డింగ్లో వాడాలి. సో ఆ వెహికల్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పేసి లాస్ట్కి చిన్న క్లిప్ ఇస్తా వీడియో ఎండింగ్లో. సో అది చూడండి, మీకు అర్థమవుతుంది. సో టెస్ట్ డ్రైవ్ అయితే ఉండదు, కానీ వెహికల్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. సో ఆ ఇంజన్ స్టార్ట్ చేసి ఇంటీరియర్ కానీ అన్ని మొత్తం వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే బిడ్డింగ్ చేయాలి. ఇది 4,40,000 సోల్డ్ అయింది. 4,40,000కి కస్టమర్ అయితే ఉన్నాడు. 2013 మోడల్, ఒరిజినల్ ఆర్స్ ఉంది, లైఫ్ ట్యాక్స్, డీజిల్ వెహికల్. ఈ మీటర్ రీడింగ్ ఎందుకు మెన్షన్ చేయాలంటే ఇవి సెకండ్స్ వెహికల్ కదా, సీజ్ చేసిన వెహికల్స్. సో వీళ్ళు మీటర్ రీడింగ్కి ఎటువంటి గ్యారంటీ ఇవ్వరు, అందుకని వీళ్ళు మీటర్ రీడింగ్ మెన్షన్ చేయరు. ఏదైనా సరే మనమే చెక్ చేసుకోవాలి. చూసి కదా, చాలా వెహికల్స్ ఉన్నాయి, వీడియో మొత్తం చూడండి. ఇది వచ్చేసి లాట్ నెంబర్ 41, 2013 ఫోర్డ్ ఈకో స్పోర్ట్, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్. ఇది కూడా ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి మహబూబ్నగర్ ఆర్టీఏ. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది, మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. ఇది వచ్చేసి 3,50,000 సోల్డ్ అయింది. 3,50,000 సోల్డ్ అయింది. 2013 మోడల్. ఇది బేస్ వేరియంట్, ఫోర్డ్ ఈకో స్పోర్ట్లో ఇది బేస్ వేరియంట్. 3,50,000కి సోల్డ్ అయింది. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదంటే నేను కంప్లీట్గా ఆప్షన్ ప్రాసెస్ ఏందని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టిన, ఛానల్లో చూడండి. మన ఛానల్లో ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ దొరుకుతాయి మీకు. సో ఒకసారి వీడియోస్కి వెళ్ళి మీకు ఆ వీడియో సెక్షన్స్లో మీకు అన్నీ కనిపిస్తాయి, కార్లు, లారీలు, బస్సులు. సో చూస్తున్నారు కదా, ఏదైనా సరే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు, వారంటీ గ్యారంటీ కూడా ఉండదు. సో మొత్తం వెహికల్ చెక్ చేసుకొని బిడ్డింగ్ చేయాలి. నెక్స్ట్ లాట్ నెంబర్ 44, టాటా ఆరియా. ఇది లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఐ వచ్చేసి పెబ్బేరు, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది, మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. సో ఇది వచ్చేసి 3.5 to 4 lakhs చెప్పారు, అంటే 3 lakhs to 4 lakhsలో వచ్చేస్తుంది. సో ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పలేదు దీన్ని, 3 లక్షల నుంచి 4 లక్షలు అని చెప్పేశారు. 11 మోడల్. ఇంకా ఇప్పుడు ఈ ప్రైసెస్ నేనైతే ఏవైతే చెప్తున్నారో ఆప్షన్ టైంలో వాళ్ళు చెప్పినాయి. ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. సో దీనికి మాత్రం డోర్ ఓపెన్ ఉంది, ఒకసారి ఇంటీరియర్ చూడండి. ఇంటీరియర్ కానీ ఇట్లా మామూలుగా కొన్నిటికైతే ఓపెన్ ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు ఇంజన్. కొన్నిటికైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఉంటారు కదా డ్రైవర్స్. సో వాళ్ళు వచ్చి స్టార్ట్ చేసినప్పుడు మనం వెహికల్ ఇంటీరియర్ కానీ మీటర్ రీడింగ్ కండిషన్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. పిల్లర్స్ చెక్ చేసుకోవచ్చు, బానెట్ ఓపెన్ చేసి మొత్తం ఇంజన్ చెక్ చేసుకోవచ్చు. సో అవి మన ఛానల్లో లాస్ట్ కూడా క్లిప్ పెడతా అని చెప్పిన కదా. సో నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 43, ఇది టాటా హెక్సా 2018 మోడల్, ఎక్సీ వేరియంట్. ఇది 2018 టాటా హెక్సా ఎక్సీ వేరియంట్, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ. కండిషన్ వచ్చేసి ఫేర్ ఉంది, దీని కండిషన్ ఫేర్ మెన్షన్ చేసారు, మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. అండ్ మనం ఇక్కడ వెహికల్ ఏదైనా సరే కొన్న తర్వాత వితిన్ 7 daysలో పేమెంట్ చేయాలి. ఒకవేళ మీరు ఇప్పుడు గురువారం తీసుకున్నారు, శనివారం వెళ్ళి ఫుల్ పేమెంట్ చేస్తే మీకు శనివారం రోజే కార్ ఇచ్చేస్తారు. సో మీరు 100 రూపీస్ బాండ్ పేపర్ ఒకటి ఉంటుంది కదా, అది తీసుకెళ్ళాలి. బాండ్ పేపర్ మీద వాళ్ళు సైన్ చేస్తారు, మీరు సైన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు సెక్యూరిటీగా మీకు కార్ సేల్ చేసినట్టు వాళ్ళ బాండ్ పేపర్ ఉంచుకుంటారు. సో దాని తర్వాత మీకు కార్ అయితే ఇచ్చేస్తారు. మీరు ఫుల్ పేమెంట్ చేస్తే వితిన్ 7 daysలో ఎప్పుడు చేసినా సరే మీకు 7 daysలో కార్ ఇచ్చేస్తారు. ఇంకా డాక్యుమెంట్స్ అనేవి మీకు వాట్సాప్లో పంపిస్తారు. సో మీకు ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏవైతే 20,000 కట్టినవి ఉంటాయి కదా, సో అవి మళ్ళీ మీకు దానిలో నుంచి సర్వీస్ ఛార్జ్ ఉంటుంది కదా, 2% సర్వీస్ ఛార్జ్ అండ్ 18% జిఎస్టీ. సో అవి కట్ చేసుకొని మిగతా పైసలు అయితే ఎంతైతే ఉంటాయో అవి అకౌంట్లో వేస్తారు. ఇది కారు మొత్తం మీ ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత. సో ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ కావాలంటే నేను వీడియో చేసిన, మొత్తం వాళ్ళు చెప్పింది ఆడియో రికార్డ్ చేసి. సో అది చూడండి. ఇది వచ్చేసి 7 to 8 lakhs చెప్పారు, 7 లక్షల నుంచి 8 లక్షలు చెప్పారు. 2018 మోడల్. ఇది కొంచెం ఇక్కడ చూసిరా, యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు వెహికల్ ఏదైనా సరే ఇక్కడ. నెక్స్ట్ లాట్ నెంబర్ 46, మారుతి విటారా బ్రీజా 2017 మోడల్. మారుతి విటారా బ్రీజా ZA, ఇది టాప్ ఎండ్. 2017 మోడల్, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్,
ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి ఇది ఇబ్రహీంపట్నం, చూసారా ZDI. కండిషన్ వచ్చేసి ఫేర్ ఉంది, మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. అండ్ 2017 మోడల్, ఎలాయ్ వీల్స్, డీజిల్ వెహికల్, లైఫ్ ట్యాక్స్. దీని ప్రైస్ వచ్చేసి 7 to 8 lakhs, 7 లక్షల నుంచి 8 లక్షలు చెప్పారు. ఎవరైతే తీసుకోలేదు, ఒక కస్టమర్ ఆల్మోస్ట్ 750 దాకా వాడిండు కానీ ఇవ్వలేదు. 750, 755గా హోల్డ్ అయింది. సో ఫైనల్ ప్రైస్ వచ్చేసి 8 lakhs పైన ఉండొచ్చు. ఇది చూసారా ఇంటీరియర్ కూడా. మీరు ఆప్షన్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 దాకా ఉంటుంది. సో మా ఫస్ట్ కార్లు, తర్వాత గూడ్స్ వెహికల్స్, తర్వాత లారీలు, DCMలు, బస్సులు, టిప్పర్లు అట్లా జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ కార్లు జరుగుతాయి. 12 o'clock స్టార్ట్ అవుతుంది ఆప్షన్. సో మీరు 11 కల్లా వచ్చేస్తే మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా టైం ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి లాట్ నెంబర్ 45, 2018 మోడల్ మారుతి S-Cross జెటా వేరియంట్. ఇది 2018 మోడల్ మారుతి S-Cross జెటా వేరియంట్, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్. ఆర్టీ వచ్చేసి కాకినాడ, ఇది AP బండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో తెలంగాణ వాళ్ళు తీసుకుంటే మళ్ళీ ఒక 60,000 పైనే లైఫ్ ట్యాక్స్ కట్టుకోవాల్సి వస్తుంది. అది ఎగ్జాక్ట్గా తెలీదు. సో అది ఆర్టీఏని బట్టి ఉంటుంది. 60,000 పైన అయితే ఖచ్చితంగా అవుతుంది లైఫ్ ట్యాక్స్ మళ్ళీ. సో అందుకని AP వాళ్ళకి సూట్ అవుతుంది. చూసిరా యాజ్ ఇట్ ఈస్ కండిషన్లు ఇస్తుంది. గ్లాస్ కూడా బ్రేక్ అయింది. సో ఇక్కడ ఎట్లుంటుందో అట్లా ఇస్తారు కారు. సో అందుకే పాడే ముందు మనం ఇది 7 lakhs చెప్పారనుకో, ఆ గ్లాస్ కానీ ఇంకేమైనా డ్యామేజెస్ అవన్నీ మనం ఇంక్లూడ్ చేసుకొని తక్కువ రేట్ చెప్పాలి, 6 lakhs అట్లా. ఇది వచ్చేసి 7,50,000 చెప్పారు S-Cross. నెక్స్ట్ వచ్చేసి మారుతి ఎర్టిగా ZDI, ఇది టాప్ ఎండ్, 2014 మోడల్ మారుతి ఎర్టిగా ZDI, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి నల్గొండ. చూసారా ఎర్టిగా ZDI, ఆర్టీ వచ్చేసి నల్గొండ. దీనికి మీటర్ రీడింగ్ కూడా మెన్షన్ చేశారు. 1,35,000 తిరిగింది మీటర్ రీడింగ్. 1,35,000 మీటర్ రీడింగ్. చిన్న 2 డెంట్లు అయితే పడ్డాయి ఇంకా, చూస్తారు కదా. 14 మోడల్ ఎర్టిగా ZDI, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ఇది 5,50,000కి సోల్డ్ అయింది. 5,50,000 అయితే కస్టమర్ అయితే తీసుకోండు. 14 మోడల్ 5,50,000. కండిషన్ అయితే ఫేర్ మెన్షన్ చేసిరు. 14 మోడల్ ZDI 5,50,000కి సోల్డ్ అయింది. 5,50,000కి కస్టమర్ అయితే తీసుకోండు. చాలా మంది అడుగుతారు ఎట్టిగా, కానీ ఈసారి ఒక్కటే వచ్చింది, ఒక్కటి కూడా సోల్డ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 2019 టయోటా ఇన్నోవా క్రిస్టా. ఇది లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఓన్ ప్లేట్ వెహికల్. ఇది ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి విజయనగరం. ఇది AP బండి. సో AP వాళ్ళకైతే సెట్ అవుతుంది. అంటే మళ్ళీ లైఫ్ ట్యాక్స్ కట్టుకునేది ఉండదు. మళ్ళీ తెలంగాణ వాళ్ళు తీసుకుంటే తెలుసు కదా, ఒక 70,000 80,000 పైనే మనకు లైఫ్ ట్యాక్స్ కట్టుకోవాలి. లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాతనే మళ్ళీ మనకు ఒరిజినల్ ఆర్సీ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో చూసి తీసుకోండి. ఇది ఇంకా ఆప్షన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ఎంత 17 to 18 lakhs చెప్పారు. సో అందుకని ఎవరు తీసుకోలేదు. ఇక్కడ వచ్చేదే తక్కువలో తీసుకోనికే, కానీ ఇంత రేటు ఉంటే ఇంకా మన వాళ్ళు లైట్ ఇంకా అస్సలు ఇంకా ట్రై కూడా చేయరు. 17 to 18 lakhs అంటే. లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి విజయనగరం, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. 17 to 18 lakhs చెప్పారు. సో మనం ఏదైనా కారు తీసుకునే ముందు మొత్తం అంటే యాక్సిడెంట్ వెహికల్లా కాదా అని తెలుసుకోవాలంటే కూడా అవి కూడా చూడొచ్చు. లైక్ అంటే టయోటా అని ఉంటాయి, టయోటా అని లోగో ఉంటుంది అద్దాలకి. లేదంటే కొన్ని థర్డ్ పార్టీ బ్రాండ్స్ కూడా ఉంటాయి. మీరు గమనించండి, చాలా కార్లలో ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ కార్స్కి వెళ్ళినప్పుడు ఆ బ్రాండింగ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 50, 2011 ఇన్నోవా, 2011 మోడల్. ఇది ట్యాక్స్ అయితే అప్ టు డేట్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఆర్టీ వచ్చేసి ఇది జెన్గామ్ ఆర్టీఏ, ఒరిజినల్ ఆర్సీ ఉంది. కండిషన్ వచ్చేసి ఫేర్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 3 లక్షల నుంచి 3,50,000 చెప్పారు. ఇన్సూరెన్స్ లేదు. అండ్ నేను చాలా వరకు చెప్పలేదు, ఇన్సూరెన్స్ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే చాలా వరకు వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఉండదు. సో అది మనమే చెప్పించుకోవాలి. ఇన్సూరెన్స్ అండ్ మనం పెండింగ్ చలాన్స్ ఉన్నా కానీ, పర్మిట్లు కానీ, ఫిట్నెస్ కానీ, ఏవైనా గూడ్స్ వెహికల్స్ గురించి చెప్తున్నా, అవి కూడా మొత్తం మనమే చూసుకోవాలి. సో వాళ్ళు ఏదున్నా సరే మనమే చూసుకోవాలి. చలాన్లు ఉన్నా మనమే కట్టుకోవాలి. అందుకనే తీసుకుని ముందు చెక్ చేసుకొని తీసుకోవాలి అని చెప్పి మొత్తం ఓవరాల్. ఇది వచ్చేసి 3 లక్షల నుంచి 3,50,000 వస్తుంది. నెక్స్ట్ లాట్ నెంబర్ 52 ఇన్నోవా 2010 ఇన్నోవా,
2.5G వర్షన్ ఇది 2010 ఇన్నోవా 2.5G వర్షన్, ఒరిజినల్ ఆర్సీ ఉంది, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ, ఆర్టీ వచ్చేసి మహబూబ్ నగర్, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది, మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. ఇదైతే సేమ్ సైడ్ లుక్ నుంచి ఎర్టిగా లెక్కనే కనిపిస్తుంది, సేమ్ ఎర్టిగా ఉన్నట్టే ఉంటుంది, సింపుల్గా ఉంటుంది ఇది 2.5G వర్షన్. సో ఇది 4,50,000 సోల్డ్ అయింది, 4,50,000కి కస్టమర్ అయితే తీసుకోండు. 2010 మోడల్. ఒక చూడండి సైడ్ వ్యూ నుంచి సేమ్ ఎర్టిగాలానే ఉంటుంది, అంటే 2010 మోడల్ కదా, కొంచెం దగ్గర అట్లే ఉంది ఎర్టిగాలాగా. 2010 ఒరిజినల్ ఆర్సీ 4,50,000 సోల్డ్. నెక్స్ట్ లాట్ నెంబర్ 54 2006 ఇది 2006 టయోటా ఇన్నోవా. 2020లో ట్యాక్స్ అయిపోయింది, 2 years ట్యాక్స్ పెండింగ్ ఉంది. అంటే ఇది ఒకటి మొత్తం దగ్గర ఇంకా అంతే 2.5 years దాకా మనకు ట్యాక్స్ అయితే పెండింగ్ ఉంది, ట్యాక్స్ కట్టుకోవాలి, ఇన్సూరెన్స్ లేదు. ఆర్టీ వచ్చేసి ఇది గుంటూరు ఏపీ బండి, ఇది ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీ వచ్చేసి ఇది గుంటూరు, కండిషన్ యావరేజ్ ఉంది, ఆల్రెడీ సీసీ ఇష్యూడ్ టు ద సౌత్ జోన్. ఓకే, ఇష్యూ అయితే అది సీసీ అయితే ఇష్యూడ్ అయిందంట ఆర్టీఏ సౌత్ జోన్కి. దీని ప్రైస్ అయితే 2 lakhs to 3 lakhs చెప్పారు, కానీ ఎవరు తీసుకోలేదు. ఇంకా తక్కువ రావచ్చు కానీ ఎవరు పాడలేదు, 2 to 3 lakhs వాళ్ళు చెప్పారు, అసలు ఎవరు పాడని కూడా పడలేదు ఇంకైతే. నెక్స్ట్ లాట్ నెంబర్ 55 2014 చార్లెట్ తవేరా, ట్యాక్స్ అయితే అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ కూడా దీనికి అప్ టు డేట్ ఉంది, ఫిల్ టైప్ వచ్చేసి డీజిల్, ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సౌత్, ఫ్రెష్ ఆర్సీ ఉంది దీనికి, ఫ్రెష్ ఆర్సీ ఉంది. ఫ్రెష్ ఆర్సీ ఏంటంటే కంపెనీ పేరు మీద ఉన్నట్టు, ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ మీద ఉంది, సో మీరు వెహికల్ తీసుకుంటే వాళ్ళు డైరెక్ట్ మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఫ్రెష్ ఆర్సీ అంటే కంపెనీ పేరు మీద ఉంటుంది ఆర్సీ. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సౌత్, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది, మీటర్ రీడింగ్ కానీ కండిషన్ కానీ చెప్పిన చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 2,50,000 to 3 lakhsలో వస్తుంది, ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ అప్ టు డేట్, 2,50,000 to 3 lakhs. నెక్స్ట్ లాట్ నెంబర్ 56 2013 తవేరా, దీనికి 2020లో ట్యాక్స్ అయిపోయింది, ఇన్సూరెన్స్ మాత్రం అప్ టు డేట్ ఉంది, ట్యాక్స్ 2 years ట్యాక్స్ పెండింగ్ ఉంది, కట్టుకోవాలి. ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది, దీని ప్రైస్ వచ్చేసి 2 lakhs to 2,50,000 చెప్పారు, 2 lakhs to 2,50,000. నెక్స్ట్ మహేంద్రా XUV 500 W11 వర్షన్, ఇది కార్ అయితే మామూలుగా లేదు, చూడడానికి మస్తు ఉంది. సో చూడండి వెహికల్ అయితే నేను డీటెయిల్స్ చెప్తా. 57 2020 ఇది 2020 మహేంద్రా XUV 500 W11 వర్షన్, ఇది ఒరిజినల్ ఆర్సీ ఉంది, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఇన్సూరెన్స్ కూడా 2023 అంటే సేమ్ 1 year, నెక్స్ట్ ఇయర్ ఇదే మంత్ దాకా ఉంది, జూలై మంత్ దాకా ఉంది. ఇన్సూరెన్స్ అయితే అప్ టు డేట్ ఉంది ఇన్సూరెన్స్. ఆర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం, కండిషన్ వచ్చేసి ఫేర్ ఉంది. వెహికల్ చూడండి ఎట్లుంది, XUV 500, ఒక్కసారి కామెంట్ వేసుకోండి. XUV 500 W11 వర్షన్, సో చాలా రోజుల తర్వాత వచ్చింది W11. సో ఎక్కువ 500 W4 W6 ఉంటుంది మన ఎక్కువ ఆప్షన్కి, కానీ ఫస్ట్ టైం వచ్చింది, అది కూడా 2020 మోడల్. కార్ అయితే ఏకదమ్ ఉంది చూడండి, చకాచక్ మెరిసిపోతుంది, ఎలా వీల్స్ కూడా మస్తు ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రైస్ 16 lakhs to 17 lakhs చెప్పారు. ఒక కస్టమర్ 14 lakhsకి అడిగిండు కానీ ఇవ్వలేదు, 14 lakhs అడిగితే రాదు, 16 to 17 lakhs ఉండొచ్చు ఫైనల్ ప్రైస్. ఇంటీరియర్ కూడా చూడండి మెరిసిపోతుంది మొత్తం, ఆ హ్యాండ్ బ్రేక్ మస్తు ఉంటుంది, ఆ డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది. సన్ రూఫ్ కూడా ఉంది, టాప్ ఎండ్. 2020 మోడల్ XUV 500 W11 16 to 17 lakhs, డీజిల్ వెహికల్, లైఫ్ ట్యాక్స్ ఉంది, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఇబ్రహీంపట్నం ఆర్టీఏ. గ్రిల్స్ కూడా చూడండి, క్రోమ్ గ్రిల్స్, డిజైన్ అయితే అదిరిపోయింది. ఇంకా దీనికి ఫ్రంట్ బంపర్ పెట్టిస్తే ఇంకా మస్తు ఉంటుంది. నెక్స్ట్ లాట్ నెంబర్ 59 2019 ఇది మహేంద్రా XUV 500 2012 మోడల్, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్. దీని ఎలావెల్స్ నాకు బాగా నచ్చినాయి, కత్తుల్లాగా ఉన్నాయి. 2012 మోడల్ మహేంద్రా XUV 500, ఒరిజినల్ ఆర్సీ ఉంది, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్. మీటర్ రీడింగ్ మెన్షన్ చేసి 1,33,000 తిరిగింది, 1,33,000 మీటర్ రీడింగ్. దీని ప్రైస్ వచ్చేసి 5,50,000, 5 లక్షల నుంచి 5,50,000 ఉంటుంది దీని ప్రైస్. 5,20,000 30,000 ఆ ప్రైస్లో వచ్చేస్తుంది, 5,40,000. ఏంటంటే ఇది 50,000 అటు ఇటుగా ఒక 50,000 ఉంటుంది. మీరు ఆప్షన్ రోజు వస్తే ఇంకా తక్కువ ఉంటుంది, నార్మల్ డేస్లో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే అప్పుడు కొంచెం రేట్లు డిఫరెంట్ ఉంటాయి. సో ఆప్షన్ డే అయితే మీరు అడిగిన రేట్ ఏమన్నా ఒకవేళ వాళ్ళకి దగ్గరకు ఉంటే కంపెనీ ఆఫర్కి వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చేస్తారు. సో నార్మల్ డేస్లో అయితే ఇంకా చెప్పలేము అది.
రేట్లు అయితే కొంచెం అటు ఇటుగా ఎక్కువనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 61. అందుకే ఆప్షన్ రోజు రండి, మీకు చాలా వెహికల్స్ ఉంటాయి, ప్లస్ మీకు ఆప్షన్ ఎట్లా జరుగుతుందో తెలుస్తుంది, వెహికల్స్ ఎట్లున్నాయో తెలుస్తుంది. ఇది 2017 మహీంద్రా జైలో, ట్యాక్స్ 2021లో అయిపోయింది. దీని ప్రైస్ వచ్చేసి 3,50,000 నుంచి 4 లక్షల్లో ఉంటుంది. నెక్స్ట్ లాట్ నెంబర్ 63 2014 మహీంద్రా జైలో D2, ట్యాక్స్ 2020లో ట్యాక్స్ అయిపోయింది, 2 years ట్యాక్స్ పెండింగ్ ఉంది. ఇన్సూరెన్స్ మాత్రం అప్ టు డేట్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి. మీటర్ రీడింగ్ వచ్చేసి 3 లక్షలు తిరిగింది. 3,11,000 3,11,000 మీటర్ రీడింగ్. సో చూస్తారు కదా, యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో సార్ వెహికల్. 2014 మోడల్ మహీంద్రా జైలో D2, 2020లో ట్యాక్స్ అయిపోయింది, 2 years ట్యాక్స్ పెండింగ్ ఉంది, ట్యాక్స్ కట్టుకోవాలి. ఇన్సూరెన్స్ మాత్రం అప్ టు డేట్ ఉంది, ఒరిజినల్ ఆర్సీ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 1,50,000 నుంచి 2 లక్షల్లో ఉంటుంది. 1,50,000 నుంచి 2 లక్షలు. నెక్స్ట్ టాటా వింగర్. ఇది వచ్చేసి 2012 టాటా వింగర్. ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ అప్ టు డేట్ ఉంది, ఒరిజినల్ ఆర్సీ ఉంది, కండిషన్ వచ్చేసి ఫెయిర్ ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్. మీటర్ రీడింగ్ వచ్చేసి 3,20,000 తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 2,40,000 నుంచి 2,80,000 వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడు చిన్న క్లిప్ పెడతాను, వెహికల్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఆప్షన్ ఎట్లా జరుగుతుందని చెప్పేసి, అది కూడా చూడండి. థ్యాంక్ యూ. Okay, hold. Sir, final 485. 2 lakhs was running small 2 lakhs amount. Final offer 150 on the 10 160 10 160 10 160 charge and running sum 160 charge and 70 170 170 10 170 170 charge and 170 80 180 10 180 10 180 charge and running sum